మరి ఎర్రమోతు సీను గారి కుమార్తె స్టెల్లా, భర్త సునీల్, వారికి దేవుడిచ్చినటువంటి కుమారుడు మరి ఒక చిన్న నామకరణం చేసి ఆ బాబుకి అన్నప్రాస కార్యక్రమాన్ని జరిగించి ప్రార్థనతో మనం సెలవు తీసుకుందాం. మరి స్టెల్లా కూడా రమ్మా, స్టెల్లా రండి, మమ్మీ మాస్టమ్ గారు రండి. మాస్టమ్ గారు రండి, ఎక్కడుంది? ఈ సమయంలో అంకుల్ ప్రార్థన చేస్తారు. బాబుకి మరి చక్కగా చూస్తున్నాడు ఎప్పుడు తినాలని చెప్పేసి. పిల్లరా, బాబు పేరు ఆషేరు అయాన్స్ అనే బిడ్డకి నామకరణం జరుగుతున్నది కనుక మీరు అందరూ కూడా ఆ పేరును గమనించి అందరూ ప్రార్థన చేయండి. వారికి ఇచ్చిన బాబు పాప మరి వారికి ఇచ్చిన సంతోషాన్ని ఆనందాన్ని పొందుకుంటున్నారు. ఈ కార్యక్రమంలో మీరు అందరూ కూడా సంతోషించండి, ఆనందించండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమల మా తండ్రి, దయగల ప్రభువా, నీ పరిశుద్ధ పాదాలు కొందా స్వామి. అయ్యాదిగో తండ్రి, ఆశీర్ బాబుని బట్టి ప్రార్థిస్తున్నాం. నీ కుమారుని జ్ఞాపం చేసుకో, దీర్ఘాయుష్మంతుడిగా చేయి నాయన. వారికి ఇచ్చిన పాపను కూడా దీవించండి, తల్లిదండ్రులు కూడా దీవించండి. దైవసేవక బిడ్డలందరూ దీవించి ఆస్వాదించండి. మా సంఘ బిడ్డలందరూ కూడా దీవించి ఆస్వాదించి కాపాడమని, ఈ కార్యక్రమంలో మీరు నడిపించి ఆయన చేయమని యేసు నామమున వేడుకొని ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. తండ్రి, కుమార, పరిశుద్ధ ఆషేర్ అయాన్స్ శుభకరమైన వివాహములోన జతపరిచినావు ఈ జంటను. శుభకరమైన వివాహములోన జతపరిచినావు ఈ జంటను. నీ ప్రేమతో ప్రేమించినావు, నీ ప్రేమతో ప్రేమించినావు. ఆశ్రయాన్నిచ్చి ఘనపరచినావు, ఆశ్రయాన్నిచ్చి ఘనపరచినావు. నీదు ప్రేమ, నీదు దయా, నీదు కృప వారిపై కుమ్మరించుమా. నీదు ప్రేమ, నీదు దయా, నీదు కృప వారిపై కుమ్మరించుమా. దీవించవే సమృద్ధిగా, నీ సాక్షిగా కొనసాగమని. ప్రేమించవే మము ప్రాణంగా, నీ కోసమే నన్ను బ్రతకమని. దీవించుము దేవా ఈ కుటుంబమును, నీ దీవెన తరతరములకుండును. దీవించుము దేవా ఈ పిల్లలను, నీ దీవెన తరతరములకుండును. నీవు ఆశీర్వాదించిన కుటుంబము, నీ సన్నిధిలోనే నిత్యము స్థిరపరచుము. నీవు ఆశీర్వాదించిన కుటుంబము.